హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. మనం చూస్తున్న స్టాక్ న్యూస్లో ఉంది ఫ్రెండ్స్, ఆశాపురా మైన్కెమ్ అనేది. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. దాంతో ఏంటంటే చైనా వాళ్ళు జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అయితే జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జాయింట్ వెంచర్లో చైనా రైల్వేస్ ఏం చేస్తుందంటే బాక్సైట్ ఏవైతే ఉన్నాయో దాన్ని తవ్వటం అండ్ లాజిస్టిక్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, అవి ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఆశాపురా ఏం చేస్తుందంటే దాన్ని సేల్ చేసి పెట్టడం, మార్కెటింగ్ చేయటం అండ్ క్వాలిటీ చెక్ కూడా వీళ్ళు చూడటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకంగా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఒక ప్రాజెక్ట్ మీద అని మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల చిన్న కంపెనీ కాబట్టి వీళ్ళకి బెనిఫిట్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కన్సిస్టెన్సీగా ఇది ప్రాఫిట్ అయితే జనరేట్ చేస్తుంది, కానీ మరీ అగ్రెసివ్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోలేము యాజ్ పర్ ద ప్రాఫిట్స్. అండ్ ఓనర్షిప్ విషయానికి వచ్చేసరికి ప్రమోటర్స్ హోల్డింగ్స్ కానీ, ప్లెడ్జింగ్ కానీ అండ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కానీ ఇదంతా కూడా ఏంటంటే ఒక అలైన్మెంట్తో ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీతో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఇది అండర్ పర్ఫామ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్సైడర్స్ ఏమన్నా సేల్ చేశారా లాస్ట్ 1 మంత్లో అంటే చేయలేదు. అండ్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉంది అంటే పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఈ స్టాక్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇది వెరీ బేసిక్గా ఫండమెంటల్ ఆస్పెక్ట్లో ఓవర్వ్యూ అనమాట. దాని తర్వాత టెక్నికల్గా మనం చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 450 దగ్గర మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనేది ఉంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారనమాట. బట్ ఫెయిల్ అయ్యారు కదా అని చెప్పేసి వదిలిపెట్టలేదు, మళ్ళీ ప్రయత్నించారు. ఈసారి సక్సెస్ఫుల్గా ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్గా టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే 100 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఫైనల్గా 2020లో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత అదే లెవెల్ని మళ్ళీ సపోర్ట్ అని తీసుకొని ఒక హ్యామర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయింది. అయితే ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫిబొనాకీ నంబర్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎప్పుడైతే 61.8 లెవెల్స్కి వచ్చిందో మళ్ళీ బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ నుంచి కూడా టెక్నికల్గా బ్రేక్అవుట్ అయినట్టు అర్థం. అండ్ ఆఫ్ కోర్స్ మంత్లీలో మనం ఇంకా అయితే ఈ మంత్ కంప్లీట్ అవ్వలేదు, బట్ వీక్లీలో ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి మనకి వీక్లీ సక్సెస్ఫుల్గా రెసిస్టెన్స్ పైన అయితే క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ సైడ్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో స్టాక్ అయితే ఫ్రెండ్స్ మనకి టెక్నికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.